హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ సరిత. ఈరోజు మనము ఎటువంటి పప్పులు వాడకుండా బియ్యం నానబెట్టకుండా దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి మరియు చాలా హెల్దీ కూడా. మరి ఇటువంటి దోశలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మరి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి. ఇది 1 టీ స్పూన్ వరకు తీసుకోండి. ఇది వేస్తేనే దోశలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా వేసుకోండి, కాకపోతే 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మొత్తం పిండి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఉండలనేది ఏది లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా వేసుకోండి, కానీ బేకింగ్ పౌడర్ వేసుకుంటేనే బాగా వస్తాయి. అలాగే కాచి చల్లార్చిన పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు. ఇలా పాలను పోసుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత కొద్దిగా వాటర్ని తీసుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మనకు దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మీకు వీలైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తోటైనా కలుపుకోండి. మీ దగ్గర ఏది లేకపోయినా మీరు చేయితో కూడా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా పోయండి. వాటర్ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మీకు ఈ దోశలు బాగా క్రిస్పీగా మంచి కలర్లో రావాలంటే మీరు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, అలాగే 1 టీ స్పూను పంచదార వేసుకొని కలిపి నానబెట్టుకోండి. మనము మామూలుగా అయినా ఇది 10 నిమిషాలు నానబెట్టాలి. మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇప్పుడు దోశలు వేసుకోవాలి. చూడండి, మనము దోశలు వేసుకోవడానికి చూసుకొని తగినంత వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. చూడండి, ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా మనం కలుపుకొని పెట్టుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాతనే మనము దోశలు వేసుకోవాలి. అప్పుడైతేనే మనకు దోశలు అనేవి మంచి క్రిస్పీగా, మంచి రంగులో, మంచి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనము బాగా వేడైన తర్వాత కొద్దిగా వాటర్ చల్లి ఇలా టిష్యూ పేపర్తో తుడవండి. దోశలు అనేవి ఈజీగా వస్తాయి. మనము చుక్క ఆయిల్ కూడా పోయనవసరం లేదు. ఇలా అయిన తర్వాత మనము ఈ దోశ బ్యాటర్ని తీసుకొని మనము దోశలు వేసుకోవాలి. చూడండి, మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మనము సేమ్ మామూలు దోశలు ఎలా వేసుకుంటామో అలాగానే వేసుకోండి, అలానే వస్తాయి. చూడండి, మనము ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. మనకు బాగా కాలిపోతాయి, బాగా టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా, హెల్దీగా, ఎటువంటి పప్పులు నానబెట్టకుండా ఇలాగా దోశలు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.